హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో జామెట్రీ అనే చాప్టర్ థియరీ మొత్తం చూసుకున్నాము. నెక్స్ట్ ఈ క్లాస్లో వచ్చేసి మనం క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ బిట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫస్ట్ వన్ ఏంటి మనకి, ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ డాష్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అన్నాడు. నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నేను లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. ఒకసారి మళ్ళీ వినండి, మీకు దీని ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ దీని ఆన్సర్ ఏంటంటే, మనము పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేస్తాం కదా ఒక ట్రయాంగిల్కి. డ్రా చేసినప్పుడు అవన్నీ మనకి 3 పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఉంటాయి, 3 సైడ్స్ కాబట్టి ఆ 3 వచ్చేసి ఎక్కడైతే కాన్కరెంట్ అవుతాయో ఆ 3 లైన్స్ మనకి, ఆ 3 లైన్స్ అయ్యే కాన్కరెంట్ పాయింట్ని మనము ఏమంటామంటే సెంటర్ అని అంటాము. ఇక్కడ ఆ క్వశ్చన్ అదే అడిగాడు, ఈ పాయింట్ని ఏమంటారని అడుగుతున్నాడు. మనం దీన్ని ఎస్తో కానీ సితో కానీ రిప్రజెంట్ చేస్తాము. దీన్ని మనం ఏమంటామంటే సర్కమ్ సెంటర్ అని అంటాము. ఈ సర్కమ్ సెంటర్ నుంచే మనము సర్కిల్ కూడా డ్రా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ డాష్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ సైడ్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇన్ సెంటర్ అనే టాపిక్ కూడా నేను డిస్కస్ చేశాను లాస్ట్ క్లాసెస్లో. ఇన్ సెంటర్ అంటే ఏంటంటే, మనము యాంగిల్ బైసెక్టర్స్ డ్రా చేస్తాము ఒక ట్రయాంగిల్కి. యాంగిల్ బైసెక్టర్స్ డ్రా చేసినప్పుడు ఆ 3 యాంగిల్ బైసెక్టర్స్ ఎక్కడైతే కాన్కరెంట్ అవుతాయో ఆ పాయింట్ని మనము ఇన్ సెంటర్ అని అంటాము. ఈ పాయింట్ నుంచి మనకేంటంటే ట్రయాంగిల్కి ఏ సైడ్ తీసుకున్నా కూడా ఇది ఈక్వి డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఈ పాయింట్ నుంచి మనకి సైడ్స్కి అన్నీ ఒకటే డిస్టెన్స్లో ఉంటాయి. సో మనకి ఇక్కడ అడిగింది అదే, ట్రయాంగిల్ ఇస్ డాష్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ సైడ్స్ అంటే ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ సైడ్స్. నెక్స్ట్ ఈచ్ యాంగిల్ ఇన్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ డాష్. ఇది మనందరికీ తెలిసిందే. మనకి ఏదైనా ట్రయాంగిల్లో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. మనకు ట్రయాంగిల్ మొత్తం సమ్ ఎంత యాంగిల్స్ 180 degrees. సో ఈక్వి డిస్టెన్స్ కాబట్టి ఒక్క యాంగిల్ ఎంత ఉంటుంది, డివైడెడ్ బై 3 చేయాలి. సో 60 degrees. నెక్స్ట్ ఇక్కడ ఇన్ అన్ ఐసోసిలస్ ట్రయాంగిల్ ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ ఈక్వల్ యాంగిల్స్ ఈజ్ 40 degrees దెన్ ద గ్రేటెస్ట్ యాంగిల్ ఈజ్ డాష్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటున్నాడు. ఐసోసిలస్ ట్రయాంగిల్లో ఏంటి, మనకి 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏంటి, 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్, మనకి ఒకటి గ్రేటెస్ట్ యాంగిల్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఒక యాంగిల్ ఇచ్చాడు, ఈక్వల్ యాంగిల్స్లో ఉండే ఒక యాంగిల్ ఎంత అంటున్నాడు, 40 అంటున్నాడు. సో ఇంకొకటి ఈక్వల్ యాంగిల్ కాబట్టి ఇంకొకటి కూడా ఏమవుతుంది, మనకి 40 అవుతుంది. నెక్స్ట్ మనకి థర్డ్ యాంగిల్ అనేది తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు వీటి సమ్ ఏమవుతుంది, మనకి ఏదైనా ట్రయాంగిల్లో 180 కదా. సో 180 అయినప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది, దీని నుంచి 80, ఈ 80 ఇటు వచ్చేసి 100. సో మన గ్రేటెస్ట్ యాంగిల్ ఎంత, 100 degrees అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ సి ఈజ్ 135 degrees. ఇక్కడ మనకి ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఏబిసి. ఈ ఏబిసిలో ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ సి ఇచ్చాడు. అంటే ఈ ఇది కాదు, మనకి ఎక్స్టీరియర్ అంటే ఏంటి, బయట నుంచి ఉండే యాంగిల్. సో ఈ యాంగిల్ ఇచ్చాడు అనమాట, ఇది 135 degrees అని ఇచ్చాడు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ఏ ప్లస్ బి యాంగిల్ బి ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం రూల్ ఏంటంటే, ఏదైనా ఒక యాంగిల్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి దీనికి ఆపోజిట్గా ఉన్న 2 యాంగిల్స్ సమ్కి ఈక్వల్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ 135 అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. దీనికి ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి మనకి, అంటే ఈ యాంగిల్ ఇది కౌంట్ చేయొద్దు మనం, దానికి ఏదైతే ఉందో మనకి ఇంటీరియర్గా ఈ యాంగిల్ కాకుండా దీనికి ఆపోజిట్గా ఉన్న 2 యాంగిల్స్ ఏ అండ్ బి కదా, వీటి సమ్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం మనకి ఇది ఏమవుతుంది, 135 degrees కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ బి కూడా మనకి 135 అవుతుంది. దీని ఆన్సర్ కూడా 135. ఇది మనకి ఎక్స్టీరియర్ సమ్ యాంగిల్స్ ప్రాపర్టీ ప్రకారం అనమాట ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్ అండ్ ఆర్థో సెంటర్. నేను ఈ 3 టాపిక్స్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను, లాస్ట్ వీడియోస్ ఒకసారి చూడండి.
ఈ మూడు మనకి కోయిన్సైడ్ ఈచ్ అదర్, అంటే ఒకటే దగ్గర, అంటే అన్నీ ఒకటే పాయింట్ అన్నమాట. ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్. ఇది సర్కంఫరెన్స్ కదా, సర్కమ్ సెంటర్. అంటే ఇప్పుడు ఇలా మనకు ట్రయాంగిల్ ఇలా ఉంది కదా, సో ఇక్కడ ట్రయాంగిల్ మధ్యలో అంటే ఇదే మనకి ఇన్ సెంటర్ అయినా ఇదే పాయింట్, నెక్స్ట్ ఆర్థో సెంటర్ అయినా ఇదే, నెక్స్ట్ సర్కమ్ సెంటర్ అయినా ఇదే, ఈ పాయింటే అయినప్పుడు అప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, అంటే ఇది మనకి ఎలాంటి కండిషన్లో మనకి ఇవన్నీ సేమ్ అవుతాయి, అన్నీ ఒకటే దగ్గర వస్తాయంటే మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అనేవి ఒకటే పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతాయి అన్నమాట. మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, 60 + 60 ఈక్వల్ కాబట్టి 60 అవుతుంది కాబట్టి సో 120 degrees అన్నమాట దీని ఆన్సర్. నెక్స్ట్ ద పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్. మనము ఏదైనా ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది సర్కంఫరెన్స్ అవుతుంది కదా సర్కిల్కి, మనము దీన్ని ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ద పాయింట్స్, అంటే ఈ పాయింట్ సెంటర్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మనకి సర్కంఫరెన్స్ పైన ఏ పాయింట్ తీసుకున్నా కూడా మనకి ఈక్విడిస్టెన్సే ఉంటుంది. సో ఆ పాయింట్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. అంటే సపోజ్ ఇది నేను ఓ అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ పాయింట్ ఏమవుతుంది మనకి, సెంటర్ ఆఫ్ ద సర్కిలే కదా. సో దీని ఆన్సర్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ ఎట్ 2 distinct points ఈజ్ కాల్డ్ ఏ డాష్ ఆఫ్ ద సర్కిల్. ఇది మనకి ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ఏ సర్కిల్ ఎట్ 2 distinct points. ఇప్పుడు మనము ఇది ఒక సర్కిల్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ సర్కిల్లో 2 distinct పాయింట్ నుంచి వెళ్ళే ఒక లైన్ అంటున్నాడు. లైన్ అన్నప్పుడు మనకి ఇలా వెళ్తుంది కదా, సో దీని నుంచి వెళ్ళే లైన్ దీన్ని ఏమంటాం మనము, సీకెంట్ అని అంటాము. ఒకవేళ మనకి క్వశ్చన్లో లైన్ సిగ్మెంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లైన్ సిగ్మెంట్ అంటే ఏంటి, ఈ 2 distinct పాయింట్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే ఒక లైన్ సిగ్మెంట్. అంటే ఇక్కడికి మనకి లైన్ సిగ్మెంట్కి మనకి ఎండ్ పాయింట్స్ ఉంటాయి, బట్ లైన్కి ఉండవు. సో ఎండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి దాన్ని సీకెంట్ అంటారు. ఒకవేళ లైన్ సిగ్మెంట్ అనిస్తే అప్పుడు ఇది ఏమవుతుంది, మనకి కార్డ్ అవుతుంది అనమాట. సో మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ లైన్ సిగ్మెంట్ అనిస్తే దాని ఆన్సర్ కార్డ్ అవుతుంది, లైన్ అని ఇచ్చినప్పుడు సీకెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఎంసీక్యూస్ ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ 9th one వచ్చేసి ద లెంత్ ఆఫ్ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఆర్ 6 centimeters 10 centimeters రెస్పెక్టివ్లీ. వాట్ కెన్ బి ద లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్లో 2 lengths ఇచ్చాడు. ఆ 2 lengths ఏంటి మనకి, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నాను. వీటిలలో నాకు ఏబీ ఇచ్చాడు 6 centimeters, సపోజ్ బీసీ ఇచ్చాడు 10 centimeters. ఇక్కడ మనకి ఏసీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు లెంత్. సో అప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ని ఒకసారి చూడాలి. ఆ ప్రాపర్టీస్ ప్రకారం ఏమవుతుందంటే మనకి ఒక ట్రయాంగిల్లోని ఏవైనా టూ సైడ్స్ యొక్క సమ్ వచ్చేసి, ఇప్పుడు మనకి 2 సమ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది 6 + 10. ఈ సమ్ అనేది థర్డ్ సైడ్ ఉంటుంది కదా, మనకి ఏసీ కదా, ఈ థర్డ్ సైడ్ కంటే ఎప్పుడైనా కూడా ఈ సమ్ ఎక్కువ ఉంటుందన్నమాట. థర్డ్ లెంత్కి ఈ సమ్ ఎక్కువ ఉంటుంది. సో మనకి థర్డ్ లెంత్ అనేది వీటికంటే తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఈ రెండింటిని సమ్ చేసాం కదా, 16 అవుతుంది. సో మనకి థర్డ్ సైడ్ అనేది ఖచ్చితంగా దీనికంటే తక్కువగా ఉంటుంది. సో మనం ఆప్షన్స్లో ఒకసారి చూద్దాము. 16 కంటే ఎక్కువగా ఉండొద్దు మనకి థర్డ్ సైడ్. సో 16 కంటే ఎక్కువ ఉన్నది ఏముంది మనకి, ఆప్షన్ బి. సో ఇది కాదు, రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేసామనుకోండి, ఈ డిఫరెన్స్ వస్తుంది కదా మనకి 4 వచ్చింది. సో 4 centimeters. ఈ డిఫరెన్స్ థర్డ్ సైడ్ లెంత్ అనేది ఈ డిఫరెన్స్ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏసీ అనేది ఈ డిఫరెన్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఈ థర్డ్ సైడ్ లెంత్ వచ్చేసి 4 centimeters కంటే ఎక్కువగా ఉండాలి, 16 కంటే తక్కువగా ఉండాలి. సో 4 centimeters అనేది కూడా మనకి రాంగ్ అవుతుంది. ఇక్కడ 3 ఉంది మనకి ఆప్షన్లో, 3 కూడా అంటే 4 కంటే ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి. సో ఇది కూడా తీసి ఎలిమినేట్ చేస్తాము. సో ఆప్షన్ సి వచ్చేసి మనకి ఆన్సర్ అవుతుందన్నమాట.
మనకి ఈ సమ్ కంటే కూడా తక్కువగా ఉంది, నెక్స్ట్ డిఫరెన్స్ కంటే ఎక్కువగా ఉంది. సో మనకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ద లెంత్ ఆఫ్ ఏ మీడియన్ ఈజ్ 6 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సర్కమ్ రేడియస్? ఇక్కడ మనము మీడియన్ డ్రా చేసామనుకోండి ఒక ట్రయాంగిల్కి. మీడియన్ అంటే ఏంటి? మనకి ఆపోజిట్ వర్టెక్స్ నుంచి సైడ్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ వచ్చేసి ఇది పర్పెండిక్యులర్గా ఉండాలి మనకి ఇంకొక సైడ్కి. సో ఇది ఒక మీడియన్ అవుతుంది అనమాట. ఇది ఒక మీడియన్. నెక్స్ట్ ఈ వర్టెక్స్ నుంచి ఇది ఒక మీడియన్. సో ఈ మీడియన్ అనేది ఎప్పుడైనా మనకి మీడియన్ ప్రాపర్టీ ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాసెస్లో, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఎప్పుడైనా సపోజ్ ఇక్కడ ఏడి అనేది ఒక మీడియన్ అనుకుంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఏడి లెంత్ ఇచ్చాడు 6 సెంటీమీటర్స్. ఇది ఏమవుతుందంటే మనకి వర్టెక్స్ దగ్గర 2:1 అన్నమాట. వర్టెక్స్ నుంచి 2 ఇక్కడికి 1 2:1 రేషియోలో మనకి డివైడ్ చేస్తుంది అన్నమాట. సో 2:1 కాబట్టి మనకి ఏం కావాలి? సర్కమ్ రేడియన్స్ కావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలి నాకు లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడికి సర్కమ్ రేడియన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సర్కమ్ రేడియన్స్. సో ఇవన్నీ 2 పార్ట్స్గా 2:1 ఒక్కొక్కటి 2:1. నెక్స్ట్ ఈ మీడియన్ 2:1 రేషియోలో కాబట్టి మనకి 2 పార్ట్స్ ఉంటుందన్నమాట వర్టెక్స్ సైడ్. సో మనకి ఈ లెంత్ కావాలి కాబట్టి 2:1 అన్నప్పుడు ఏమవుతుంది? మనకి 2/3 పార్ట్స్ కదా. సో 2/3 ఆఫ్ ఇక్కడ మీడియన్ లెంత్ ఇచ్చాడు. సో 6 తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 3 2 4 సెంటీమీటర్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి ఇఫ్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 50 degrees అండ్ బీఏసీ ఈక్వల్ టు 35 degrees, దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఏడిసి? ఇప్పుడు మనము ఒక ప్యారలలోగ్రామ్ తీసుకుందాము. ప్యారలలోగ్రామ్ అంటే ఎలా ఉంటుంది? మనకు ఇది 4 కదా సైడ్స్. సో ఏబిసిడి అని తీసుకున్నాను. ఇక్కడ మనకి యాంగిల్ ఏసీబీ అన్నాడు. సో ఇది ఏమవుతుంది? మనకి యాంగిల్ ఏసీబీ అంటే ఇదే కదా. సో ఈ యాంగిల్ వచ్చేసి 50 degrees ఉంది. నెక్స్ట్ యాంగిల్ బిఏసి ఇది ఎంత ఉందంటున్నాడు? మనకి 35 degrees. సో మనకి దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఏడిసి? ఇది ఎంత అని అడుగుతున్నాడు మనకి మెజర్. ఈ మెజర్ కావాలి. ఇది ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో యాంగిల్ ఏడిసి. సో ఇప్పుడు మనకి ఇది చూడండి, మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఏబిసి ఇప్పుడు ఇక్కడ డాటెడ్ లైన్స్ పెట్టాను కదా. సో మనకి ఈ 3 అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది? ఇదొక ట్రయాంగిల్ లాగా ఉంది. మనకి ట్రయాంగిల్లో సమ్ ఎంత? 180 కదా. సో ఇక్కడ మనకి ఈ యాంగిల్ చేసామనుకోండి, ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి మనకి ప్యారలలోగ్రామ్లో. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసామంటే ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ యాంగిల్ ఎలా వస్తుంది మనకి? ఇది ఒక ట్రయాంగిల్లో ఉంది కదా. ట్రయాంగిల్లో మనకి సమ్ 180 కాబట్టి 180 మైనస్ ఈ 2 యాడ్ చేద్దాము. 35 + 50 85 అవుతుంది. అప్పుడు ఎంత మనకి? 95 degrees అవుతుంది. సో ఈ యాంగిల్ సిబిఏ ఏబిసి అని అనవచ్చు. ఈ యాంగిల్ వచ్చేసి 95 degrees వచ్చింది. సో ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 95 degrees అవుతుంది. మనకు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా ప్యారలలోగ్రామ్లో. సో దాన్ని బట్టి మనకి ఇది కూడా 95 degrees అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇన్ ఏ రాంబస్ రెమో. ఇక్కడ రెమో అనే ఒక రాంబస్ తీసుకున్నాము. ఒక రాంబస్ అనుకుంటే REMO. ఇక్కడ రెమో అనేది ఒక రాంబస్ అని ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ REO ఈ యాంగిల్ వచ్చేసి ఎంత అంటున్నాడు మనకి? సేమ్ ఇలానే ఈ యాంగిల్ వచ్చేసి మనకి 35 degrees అంట REO. నెక్స్ట్ దెన్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈఎంఓ ఇది ఎంత అని అడుగుతున్నాడు మన క్వశ్చన్లో. ఇక్కడ REO ఇచ్చాడు 35 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈఎంఓ అనేది ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో మనకి. సో దీనికి ఇది ఎలా చేస్తాం మనం అంటే సేమ్ ఇంతకు ముందుకు ప్రాబ్లం లాగానే మనకి రాంబస్లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. సో మనకి ఈ యాంగిల్ సేమ్. సో ఇక్కడ 35 ఉంది మనకి. సో ఇది 35 అంటే మనకి ఇది టోటల్ ఏమవుతుంది? మనకి 35 అంటే ఇది కూడా మనకి 35 కదా. మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇటు కూడా 35 ఉంటుంది. సో ఇది యాంగిల్ బైసెక్టార్ కూడా అవుతాయి మనకి రాంబస్లో.
అంటే ఇటు సైడ్ యాంగిల్ కూడా 35 ఉంటుంది, ఇటు సైడ్ యాంగిల్ కూడా 35 ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఈ యాంగిల్ కావాలి, ఈ ఎంబో. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే ఇది కూడా చూడండి మనకి ట్రయాంగిల్ లాగా ఉంది. సో 180 - 35, 35 ఎంత, 70. సో 110 degrees అవుతుందన్నమాట దీని ఆన్సర్. సేమ్ ఇంతకుముందుకు ప్రాబ్లం లాగానే. ఇన్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ద లెంత్ ఆఫ్ అన్ ఆల్టిట్యూడ్ ఈజ్ 9 centimeters. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇన్ రేడియస్. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే మనకి అన్ని యాంగిల్స్ ఈక్వల్ అన్నమాట, అన్ని సైడ్స్ కూడా ఈక్వల్. సో మనకి ఆల్టిట్యూడ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 9 centimeters అని ఇచ్చాడు. ఇది ఈక్విలాటరల్ కాబట్టి మనకి ఇన్ రేడియస్ అయినా సర్కమ్ రేడియన్స్ అయినా లేదంటే ఆర్థో సెంటర్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి మనకి క్వశ్చన్లో ఏది అడిగినా కూడా దాని లెంత్ ఆఫ్ ఇట్స్ ఇన్ రేడియస్ మనకి ఏది అడిగినా కూడా దానికి మనకు ఫార్ములా ఏంటంటే 1/3 ఇంటూ ఆల్టిట్యూడ్ లెంత్. ఇక్కడ మనకి ఆల్టిట్యూడ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 9. మనకి అంటే ఈ 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది కాబట్టి 1/3 అని తీసుకున్నాము. 1/3 ఇంటూ 9 = 3 centimeters. ఇక్కడ ఇన్ రేడియస్ వచ్చేసి మనకి 3 centimeters అవుతుంది. ఇక్కడ మనకి ఆర్థో సెంటర్ అని ఇచ్చిన అన్ని ఈక్వల్గా అన్నిటికీ ఒకటే పాయింట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో కాబట్టి ఏది ఇచ్చినా కూడా మనకి ఆన్సర్ రేడియస్ అనేది 3 centimeters అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ అంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న వాటిలలో ఏది మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ కావు అని అడుగుతున్నాడు. మనకి పైథాగరస్ రూల్ అంటే ఏంటి, మనకి అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ రూల్ ప్రకారం ఏమవుతుంది, మనకి ఇది 90 degrees ఉంటుంది యాంగిల్ వచ్చేసి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా ఉంది కదా మనకి ఇది హైపోతినస్ కదా, ఈ హైపోతినస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ నేను 3, 4, 5 ఇవి అనుకుంటున్నాను మెజర్స్. అప్పుడు ఏమవుతుంది, ఇది స్క్వేర్ చేసినప్పుడు ఆ ఈ స్క్వేర్ అనేది ఈ రెండింటి స్క్వేర్స్ సమ్ చేసినప్పుడు వాటికి ఈక్వల్గా ఉండాలి. అంటే 5 square = 3 square + 4 square. సో 25 = 9 + 16. సో ఇది ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది పైథాగరస్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 8, 15, 17 చూద్దాము. దానికి ఏమవుతుంది, 17 square = 15 square + 8 square చేస్తే మనకి సేమ్ 17 square అంటే ఎంత మనకి 289 కదా, 225 + 64 ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ 7, 24, 25 చేద్దాము. 25 square = 7 square + 24 square. 25 square = ఎంత, 625. ఇది 49 + 576 ఇది కూడా మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఈ 3 సాటిస్ఫై అవుతున్నాయి. మనకి రిమైనింగ్ మిగిలింది ఇది ఒకటే కాబట్టి మనం దీన్ని ఆప్షన్ డీని ఆన్సర్గా పెట్టొచ్చు. ఇది ఒకటి సాటిస్ఫై అవ్వదు, అన్ని 3 సాటిస్ఫై అవుతాయి. సో మనకి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. మనకు దీంతో వెరీ షార్ట్ టైప్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయాయి. మనం నెక్స్ట్ క్లాస్లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.